ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణతో అర్చించాల్సిందిగా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద పఠనం. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्री महागणाधिपतये नमः. श्री महासरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. अगणित फणि फण मणि गण किरणैररुणित निज तनुरवित वदन तट तट लुटधरि कुलकल विनदो गणपतिरभिमितमिहति शुदितु नालम्बोदर वरकुञ्जावस्थित कुङ्कुमवर्णधरं शृङ्गश्वेतं प्रीतसुहस्तं प्रीतितसफलफलं नागत्रययुगनागविभूषण नानागणपतितं तत्तन्नानागणपतितं. మహాదేవునికి స్వరార్చన చేసేందుకు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ శేషులత బృందం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హర హర శివ శివ శంభో మహాదేవ. హర హర శివ శివ శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. హర హర శివ శివ శంభో మహాదేవ. హర హర శివ శివ శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. ఆదిదేవుడతి కంఠుడని చోట రక్ష. ఆదిదేవుడతి కంఠుడని చోట రక్ష. శంభుడు పాపాలి స్వామి సర్వకాల రక్ష. శంభుడు పాపాలి స్వామి సర్వకాల రక్ష. ఆదిదేవుడతి కంఠుడని చోట రక్ష. శంభుడు పాపాలి స్వామి సర్వకాల రక్ష. హర హర శివ శివ శంభో మహాదేవ. హర హర శివ శివ శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. హర 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 శివ 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 శంభో మహాదేవ. శంభో మహాదేవ. ఈ కైలాస ప్రాంగణంలో ఆ పరమేశ్వరుడికి నాదార్చన చేసేందుకు మన ముందుకు వస్తున్నారు జయలక్ష్మి బృందం. అద్భుతమైన శివగానామృతంతో అలరించేందుకు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాణి నరసింహమూర్తి గారి నివేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాణి నరసింహమూర్తి గారు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాత్రిపురసుందరి నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా పర్వదినం. దీంట్లో అనేక మంది పెద్దలు, అనేక మంది స్వామీజులు మధ్యంతర మార్తాంతులలాగా ప్రకాశించేటటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటి స్వామీజీలు, అలాగే అనేక మంది ఉత్తములైనటువంటి పండితులు, వేద విద్యా ధురంధరులు, శాస్త్రాలన్నీ అవపాసపెట్టినటువంటి మహానుభావులు, అలాగే ఎంతోమంది పెద్దలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళకి, జ్యేష్ఠులకి అందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ భూలోక వైకుంఠంలాగా, కైలాసంలాగా కనబడేటటువంటి అంత అద్భుతమైన నిర్మాణం చేసినటువంటి ఈ యాజమాన్యం అంటే భక్తి టీవీ బృందం వారు, అలాగే ఎన్టీవీ బృందం వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆసీనులైనటువంటి పిన్నలందరికీ కూడా నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. కార్తీక మాసం యొక్క ప్రశస్తి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం రెండు రకాల అయినాయాలు సంవత్సరంలో. అందులో ఈ ఉత్తరాయణ కాలం అంతా కూడా పుణ్యకాలం అని పేరు. ఈ దక్షిణాయనం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అదంతా కూడా రాక్షస కాలం. అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒకసారి ఈ రాక్షస కాలంలో ఈ దైవీ సంపత్తి కలిగినటువంటి అనేక కార్యక్రమాలను కనుక రూపొందించినట్లయితే రాక్షసుల బలం తగ్గి దేవతలకి ఈ ఆవిర్భావాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఇటువంటి పుణ్యకార్యాలు కనుక చేసినట్లయితే దేవతలకి శక్తులు ఉద్భవించి రాక్షసుల యొక్క ప్రభావం తగ్గిపోయి మొత్తం ఈ ప్రపంచానికి శాంతి కూరుతుంది అనేటటువంటి ఒక సత్సంకల్పం. ఒక్కసారి కనుక దీపదానం చేసినట్లయితే దీపం తాలూకా ప్రశస్తి దీంట్లో చాలా ఉంది. కాబట్టి కార్తీక మాసంలో చేసిన ఒకే ఒక దీపానికి సంబంధించినంత వరకు కూడా కొన్ని కోటి జన్మలందరూ కూడా ఆ కార్తీక దామోదరుడి కనుక సమర్పణ చేసినట్లయితే ఈ సమస్తమైనటువంటి జన్మాంతరాల పాపాలు నశించిపోయేవాడికి కైవల్యం సిద్ధిస్తుందని. అలాగే ఇప్పుడు అష్టలక్ష్మి వైభవం, దానికి సంబంధించినంత వరకు కూడా కోటి కలువలతోటి చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది అద్వితీయం, నిరుపమానం. కాబట్టి మీ అందరికీ లోకంలో ఉండే అందరికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఈ రకంగా రచన చేసినందుకు వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉండాలి. అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కటాక్షాలు ఉండాలి. దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ అలా ఉండాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా వినమ్రతతో నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నిష్కర్మిస్తున్నాను. చక్కటి శాస్త్రీయ నృత్యంతో మన ముందుకు వస్తున్నారు స్మితా మాధవ్ బృందం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈవేళ ద్వారకా తిరుమలలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతీదేవితో కళ్యాణం అత్యద్భుతంగా సాగబోతోంది. అలాగే వేలూరు నుంచి వచ్చినటువంటి లక్ష్మీదేవికి అమోఘమైన అభిషేకం కూడా జరగబోతోంది. కళ్యాణం గురించిన 4 మాటలు, లక్ష్మీదేవిని గురించిన 4 మాటలు అనుకుంటే అది సమయానికి సందర్భానికి ఉచితంగా ఉంటుంది. పెళ్లి గురించి మన పిల్లలకి ఎలా చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మన నాన్ననో అమ్మనో తాతయ్యనో అమ్మమ్మనో కూర్చోబెట్టి పెళ్లి చేయలేం. కాబట్టి పరమేశ్వరుడు యొక్క పెళ్లిని చేస్తూ ఆ పెళ్లిని చూస్తూ మన పిల్లలకి ఇలా పెళ్లి చేస్తే అది సశాస్త్రీయమైన పెళ్ళి, సప్రమాణమైన పెళ్ళి అని అర్థం చేసుకుంటామన్నమాట. అందుకే అమ్మవారిని అయ్యవారిని అక్కడ కూర్చుండబెట్టి పెళ్లి చేస్తాం. లోకంలో అందరూ అతి ముఖ్యమైనటువంటి అంశం 5 విధాలైన దంపతులుగానే ఉంటారట. ఏ దంపతులైనా 5 విధాలే, 6వ విధమైన దంపతులే ఉండరట. లక్ష్మీనారాయణ మొదటి దంపతులు లక్ష్మీనారాయణ దంపతులు. లక్ష్మీనారాయణుని వక్షస్థలం మీద ఉంటుంది. భర్త ఆలోచించే సమయంలోనే ఏ భార్య ఆలోచించగలుగుతుందో అదే ఆలోచనని ఆ ఇంట్లో ఉండేటటువంటి జంట లక్ష్మీనారాయణుల జంట. అంచేతనే రాముడు రావణాసురుణ్ణి ఎలా వధించాలి అని అనుకుంటూ ఉండగానే వెంటనే లక్ష్మీదేవి అంది, నేను వేదవతి రూపంగా వెళ్ళి వాడిని శపిస్తాను అని. అంచేత భార్య అనేటటువంటి ఆమె భర్త ఆలోచనని పసికట్టి ఉండగలిగినటువంటిది ఎవరో ఆ ఇంట్లో ఉండే జంట లక్ష్మీనారాయణుల జంట. ఇది మొదటిది. గౌరీ శంకరవు రెండవ జంట పార్వతీ పరమేశ్వరుల జంట. పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంగా ఉంటారు. అంటే తల నుంచి పాదాల వరకు సమానమైన రూపంతో ఉంటారు. తల ఆలోచనకి స్థానం అయితే కాలు ఆచరణకి సంకేతం. కాబట్టి ఏ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఆలోచన నుంచి ఆచరణ వరకు చేసుకుంటారో, మధ్యలో ఎవరిని ఒక ఆమెని చేరనీయకుండా ఒక ఆయనని చేరనీయకుండా ఆ ఇద్దరు మాత్రమే ఆలోచన ఆచరణ చేసుకుంటారో ఆ ఇంట్లో ఉండే జంట పార్వతీ పరమేశ్వరుల జంట. మూడవది భారతీవితి బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. నాలుక అనేది మాటకి సంకేతం. కాబట్టి ఏ ఇంట్లో భార్య మాటే భర్తది అవుతుందో, భర్త మాటే భార్యది అవుతుందో, ఇద్దరి మాట ఒక్కటిగానే ఉంటుందో ఆ ఇంట్లో ఉండే జంట బ్రహ్మ సరస్వతుల జంట. నాలుగవది ఛాయా సూర్యం. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటే ఛాయాదేవి సర్దుకుని ఒద్దుకిపోయి మెల్లగా మెత్తగా పాపం భయపడుతూ ఉంటుంది. ఏ ఇంట్లో భర్త కఠినుడై చిరాకుతో విసుగుతో అసహ్యంగా తిడుతూ అదో రకంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటాడో, భార్య మాత్రం జాగ్రత్తగా కుటుంబాన్ని సర్దుకుని జాగ్రత్తగా అలా అణుకువగా తెచ్చి ఓ పద్ధతికి చేస్తుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి జంట ఛాయా సూర్యుల జంట. చిట్ట చివరిది రోహిణీ చంద్రుల జంట. ఏ ఇంట్లో భార్య అలా ఒకసారి ఆకాశమంతా దద్దరిల్లేలా అరిచేస్తూ ఉంటుందో, విసుగు చిరాకు కోపం అసహనం అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటుందో, భర్త మాత్రం మెల్లగా సర్దుకుని అలా సంసారాన్ని జాగ్రత్తగా బయటపడకుండా రక్షించుకుంటూ ఉంటాడో రక్షిస్తూ ఉంటాడో ఆ ఇంట్లో ఉండే జంట రోహిణీ చంద్రుల జంట అని చెప్పింది శాస్త్రం. 7వ అడుగుని ఇద్దరూ కలిసి వేస్తారు.
హోతలైనటువంటి వాళ్ళు ఎవరు హోమాన్ని చేస్తూ రక్షిస్తున్నారో వాళ్ళ వల్ల మా కుటుంబం శాశ్వతంగా కలిసి అన్యోన్యంగా ఉంటూ మా దంపతులు జీవితం అంతా కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండుగా కానీ. కాబట్టి తల్లిదండ్రులు సహకరించాలి పిల్లల జీవితాలు నష్టపోకుండా ఉండేలాగా. అందుకని ఈవేళ వివాహం ఏదైతే ఉందో ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీనారాయణ వివాహం మన కుటుంబాల్లో అశాంతులని తొలగించాలని తెలియజేస్తూ స్వస్తి.